నా దేవుడు అంటున్నాడు, నీతిగల ప్రజలారా, నా బోధను మీ హృదయంలో ఉంచుకున్న నా జనులారా, మనుషులు పెట్టు నిందకు మీరు భయపడకమాకండి. ఈ రోజున నిందలు ఎక్కువైపోతున్నాయి. ఏమి ఎక్కువైపోతున్నాయి? నిందించేవారు ఎక్కువైపోయారు. మనుషులు నిందించే వాళ్ళగా తయారైపోయారు. ఆ నిందను బట్టి భయపడుతూ వచ్చావా? ఇంతకాలం నిందించబడుతున్నాను, అవమానించబడుతున్నానని భయపడుతూ బాధపడుతూ వచ్చావా? నా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మనుషులు పెట్టే నిందకు భయపడకుడి. నిందించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారేమో నీ ముందు. నువ్వు నీతిగా బతుకుతుంటే, దేవుని సన్నిధిలో క్రమంగా ఎదుగుతుంటే, దేవుని కృపలో సాగుతుంటే మనుషులు నిందిస్తున్నారా? ఆ నిందను బట్టి దిగులు పడుతున్నావా? ఆ నిందను బట్టి భయపడుతున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మనుషులు పెట్టే నిందకు నీవు భయపడొద్దు. దానియేలును కూడా నిందించాలని చూశారు. ఎవరు? తనతో ఉన్న స్నేహితులే, తనతో ఉన్న సహోద్యోగులే. ఆ నిందించాలని ప్రయత్నం చేసి, నింద వేసి తీసుకెళ్ళి సింహాల బోన్లో పడవేసిన, బోన్లో పడిన వాడు క్షేమంగా వచ్చాడు. నిందించబడిన వాళ్ళు బోన్లోకి వెళ్ళిపోయారు. ఆమెను చెప్పు, మళ్ళా చెప్తే విను. నిందింపబడిన వాడు బయటకు వచ్చాడు, నిందలు మోపిన వాళ్ళు బోన్లోకి వెళ్ళారు. వెళ్ళారా లేదా? బాధపడ మాకు. నిందించారు 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 నేను అనుకున్నా అన్నారండి, చేయకుండా చేశారన్నారండి, బాధపడు. నిందంటే అదే. నిందంటే ఏంటి? నువ్వు చేయకపోయి చేశారన్నవే. నిందంటే ఏంటి? నువ్వు మాట్లాడకపోయినా మాట్లాడంతే, అదే నింద. నువ్వు చేసింది చెప్తే నిందేముంది? నువ్వు అన్నది చెప్తే నిందేముంది? నువ్వు అనందుకు కూడా అన్నట్టు చెప్తే నింద. నువ్వు చేయందుకు కూడా చేసావని చెప్తే నింద. ఈ రోజున మనుషులు నిందిస్తున్నారేమో, మనుషులు నిన్ను నిందిస్తున్నారేమో. ఆ నిందకు నువ్వు భయపడొద్దు. నిందలు మోపిన వాళ్ళే దానిలోకి వెళ్తారు. నిందించబడిన నీవు క్షేమంగా బయటకు వచ్చుదువుగాక. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని. మనుషులు పెట్టే నిందలకి ఏం చేయొద్దు, మీరు భయపడదు. మనుషులు నిందలు పెడుతున్నారు నీ మీద, నిందిస్తున్నారు నిన్ను. ఎన్నో నిందలు పడుతున్నావు. ఇంకెంతకాలం బాబు ఈ నిందలో? ఇంకెంతకాలం మోయాలండి ఈ నిందలో? చెయ్యి నేరానికి నెపాలు మోపుతున్నారండి. నేరానికి చెయ్యని దానికి కూడా భయంకరంగా దూషిస్తున్న, మాట్లాడుతున్న, కుమిలిపోతున్నావా? భయపడ మాకు. నీ నింద తొలగిపోయే రోజులు వచ్చాయి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. నీ నింద తొలగిపోయే రోజులు వచ్చాయి. ఒక మంచి మాట యెషయా గ్రంథంలో ఉంది, ఒకసారి తీయండి. 61:7. ఈ చదివే ముందు కీర్తనలోకి వెళదాం. అక్కడ ఒక దైవజనుడు బాధపడుతున్నాడు. 89వ కీర్తన, ఈ తర్వాత అడిగాడు. 89వ కీర్తన 50:51. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలయ్యా. నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలయ్యి యెహోవా నిత్యము. ఆ నిందల మధ్యలోనే ప్రభువా నీ నామం స్తుతి నొందుతుందయ్యా అని చెప్తున్నాడు. అంతకుముందు అంటాడయ్యా, నీ సేవకుడికి వచ్చి నిందలు జ్ఞాపకం చేసుకో. జనులందరి చేత ఆ నిందలు నా గుండెలో భరిస్తున్నానయ్యా. ఈ రోజున నువ్వు కూడా భరిస్తున్నావు గుండెలో నిందల్ని. నీ మీద పెడుతున్న నిందల్ని గుండెల్లో భరిస్తున్నావా? ఎదలో భరిస్తున్నావా? నా దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ సేవకునికి వచ్చి నిందను జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ మీద పడుతున్న నిందలు నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ మీద అనవసరముగా మోపుతున్న ఆ నిందల్ని నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
యోసేపు మీద నిందలు మోపారు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దానియేలు మీద నిందలు మోపారు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీ మీద మోపడుతున్న నిందలను నా దేవుడు జ్ఞాపకం చేసుకును గాక. గుండెల్లో భరిస్తున్నావా, నీ ఎదలో భరిస్తున్నావా ఆ నిందలని? ఇప్పుడు నా దేవుడు అప్పుడు చదవని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్యం, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగురు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిత్యానందము నీకు కలుగును గాక. నిందల చేత కృంగిపోయావు, నిందల చేత అవమానాల చేత నలిగిపోయావు, కన్నీళ్లు విడుస్తూ వచ్చావు, గుండెలో భరిస్తూ వేదన పడుతూ వచ్చావు. నా దేవుడు అంటున్నాడు, నువ్వు పడిన నిందకు ప్రతిగా ఘనతనిస్తాను, నిత్యానందము నా దేవునికి ఇచ్చును గాక. హల్లెలూయా. నిత్యానందం నీ తలల మీద దేవుడు ఉంచును గాక. గట్టిగా ఆమేన్ చెబుతారా? నిందిస్తున్నారా? ఉద్యోగాలు లేవు, వివాహం అవ్వలేదు, ఇంకా నీకు ఇల్లు లేదు, ఇంకా నీకు అని రకరకాలు మాట్లాడుతున్నారుగా. బాధపడమాక. వారి కళ్ళ ముందే ఒక మంచి స్థాయి నా దేవునికి ఇచ్చును గాక. పిల్లలు పుట్టలేదని ఒకవేళ నిందిస్తున్నారా? నీ వ్యాపారం పాడైపోయిందని ఒకవేళ నిందిస్తున్నారా? నా మాట వినండి. ఆ నిందలు కొట్టివేయబడే రోజులు వచ్చాయి. నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి ముందే నీ వ్యాపారం, వారి ముందే నీ పిల్లల భవిష్యత్తు, వారి ముందే ఆర్థిక స్థితిగతిని నా దేవుడు మెరుగు చేసి నిత్య ఆనందం చేత నా దేవుడు నింపును గాక. ఇంతకాలం పడ్డావు, ఇంతకాలం వేదన పడ్డావు, నిందలు పడ్డావు, అవమానాలు పడ్డావు, లేనిపోని మాటల చేత దూషించబడ్డావు. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లు ముగింపు కలగబోతుంది, నీ వేదన ముగింపు కలగబోతుంది. నిశ్చయముగా నిత్యానందాన్ని నా దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నిత్య సంతోషం నీ తలల మీద నా దేవుడు ఉంచబోతున్నాడు. నీ నిందలు కొట్టివేయబడును గాక. హల్లెలూయా. నువ్వు పడుతున్న నిందల్లో నుంచి నా దేవుడు నీ లేవనెత్తును గాక. ఆ దైవజనుడు చెప్పిన మాట అయ్యా జ్ఞాపకం చేసుకో. నిందలు పడుతున్నా, ఈరోజున ఎన్నో నిందల మధ్యలో సాగిపోతున్నావు. నా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిశ్చయము భయపడమాకు, భయపడకుడి. మనుషులు పెట్టి నిందలకు భయపడకుడి. నింద కొంతకాలం, ఘనత శాశ్వత కాలం. నింద కొంతకాలం, ఘనత శాశ్వత కాలం. నింద కొన్ని రోజులే, ఘనత నీ జీవితాంతం ఉండునుగాక. హల్లెలూయా. యోసేపుకు నింద కొన్ని సంవత్సరాలే, ఘనత ఎక్కువ సంవత్సరాలు ఉంది. నా మాట ఆలకించండి. కొంతకాలం బాధపడతావేమో, భరించు ఆ నిందలని. నా దేవుడు ఆ నిందలు తీసివేస్తాడు. నీ కుటుంబాన్ని గణపరచబోతున్నాడు. నీ మీద పడి నిందలు కొట్టివేయబోతున్నాడు. వారి కళ్ళ ముందు నీ కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు. ఎంతకాలం నిందలు, ఎంతకాలం అవమానాలు, ఎంతకాలం తలదించుకునే పరిస్థితులని కుమిలిపోతున్నావా? నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిందలు పడుతూ వచ్చే ఆరాధనకి, అవమానాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో ఆరాధనకు వచ్చి ఉన్నావేమో, నీతో నేను మాట్లాడుతున్నాడు. నీ మీద ఉన్న నింద తొలగిపోవును గాక. మనుషులు పెట్టి నిందలకు భయపడమాకండి, దిగులు పడమాకండి. నా దేవుడు ఆ నిందలన్నీ తొలగిస్తాడు. మబ్బులు విడిపోయినట్టు విడిపోతాయి. నా దేవుడు రెట్టింపు ఆనందాన్ని, సంతోషాన్ని, ఘనత నా దేవుడిచ్చును గాక. హల్లెలూయా.